ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం ఈ వారం అంతా ఉదయాన్నే 12వ అధ్యాయం చదువుతున్నాం. 12వ అధ్యాయంలో ఒక శ్లోకం గురించి ఈరోజు చెప్పుకున్న మొదటి శ్లోకం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్త్యా త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమ. అనువాదం తాత్పర్యం స్త్రీల ప్రభుపాదికి. భగవద్గీత 18 అధ్యాయాల్లో అర్జునుడు అడిగేటువంటి జీవితాన్ని మనం సఫలం చేసుకోవడానికి, సార్థకం చేసుకోవడానికి, జీవితంలో మనం వికసించడానికి, మనం పుట్టినప్పుడు ఎలా ఉండి చనిపోయేప్పటికీ మనం ఎలా మారాము. మామూలుగా మనుషులంతా కూడా స్వార్థంతో, తమో రజోగుణాలతో, వాళ్ళు చింత ఆందోళనలతో అందరి జీవితాలు. వాళ్ళు ఆశించేది, కోరుకునేది ప్రశాంతంగా ఆనందంగా బతకాలని. కానీ ఎవరు అక్కడ గట్టి కేకలేస్తుంది, కింద బొమ్మను డిస్టర్బెన్స్, దూరంగా బొమ్మనండి, అరివారు అటు మూలకు బొమ్మనండి. అవి అనురాధమ్మ ఫ్యాన్ ఆఫ్ చేయండి, అనురాధమ్మ ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఎవరు లేకుండా ఫ్యాన్ ఉంది అక్కడ, ఆఫ్ చేయండి. లేకపోతే ఫ్యాన్ కింద వచ్చి కూర్చోండి. సో మనుషులంతా కూడా ప్రశాంతంగా, సుఖంగా, నిర్భయంగా, భయం లేకుండా, సావు భయం, భవిష్యత్తు గురించి భయం, సాగు గురించి భయం, వచ్చే జన్మ గురించి అసలు ఏం తెలియదు. ఎందుకంటే మనం మనుషుల్లాగా బతకటం లేదు కాబట్టి. మనుషుల్లాగా బతికితే ఒకరన్నారు, ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సు పోతూ ఉందనుకోండి, చాలా ముందే రండి ఫ్యాన్ కిందకి తీసుకుంటాను. ఈ పేరు శ్యామలమ్మ అండి. రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సు, మీరు ఎక్కడికో పోవాలని నిలబడితే తాడిపత్రి పోవాలా చూస్తారు లేదు, బస్సు మోహన్ అని నెత్తి మీద ఏం రాసింది, ఇది ములుమూడి బస్ స్టాండ్ నుంచి తాడిపత్రి, దీనిలో ఎక్కాలి నేను, అంతే కదా. బస్సు చూసుకుంటారు కదా. కడప నుంచా, కర్నూలు ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి. పూసుకొని తిరగండి, మాట్లాడానా? మదనపల్లి. మీరు మెయిల్ పెట్టి మదనపల్లి నుంచా? ఏమో తెలుసా మీకు మదనపల్లి? ఇప్పుడు కూడా తెలియదా? అదే ఏదైనా
మీ పరీక్షలు అయిపోయినాయి, మళ్ళీ మదనపల్లి వెనక్కి పోవాలా, బస్ స్టాండ్ నిలబడి వచ్చిపోయే బస్సులను చూస్తూ ఉంటారు. విజయవాడ టు తిరుపతి, నాట్ మై బస్. తిరుపతి టు అక్కడ గుంటూరు, నాట్ మై బస్. అక్కడ బర్రెలు గొర్రెలు కూడా నిలబడి ఉంటాయి. వాటికి ఏ బస్సు ఎట్టిపోతుందో తెలియదు, కానీ మీకు తెలుస్తుంది. అంతే కదా, బర్రెలకి తెలుస్తుంది ఏ బస్సు ఎక్కడి నుంచి వచ్చి ఎట్టిపోతుందో తెలియదు. అట్లాగే బర్రెలు గొర్రెలు లాంటి మనుషులకి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాం, మనం ఎక్కడికి పోతాం మీకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కడికి పోతారు మీరు? గొర్రెలు బర్రెలు అయితే తెలియదు. అంటే బస్ గడ్డి దండం ప్యాడ్ వేయడం, ఇది పాలు ఇస్తే వాడికి బుద్ధి ఉండదు. బాగా గడ్డి దండం ప్యాడ్ వేయడం, కొద్దిగా పాలు, అంతే కదా. కానీ మనుషులు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ సంసారం ఎన్నో సమస్యలతో కూడి ఉన్నది, ఎన్నో దుఃఖాలతో కూడి ఉన్నది. ఇక్కడ మోసాలు, అన్యాయాలు, అత్యాచారాలు, అది ఇక్కడ ముసల్తనం, రోగం, చావు. నాట్ ఎ నైస్ ప్లేస్. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ నైస్ ప్లేస్. మీరు రజోగుణంలో ఉంటే మీకు అర్థం కాదు, సత్వగుణంలో ఉంటే మీకు ఈ సంసారం ఏమాత్రం నచ్చదు. వైరాగ్యం కదా, వైరాగ్యంతో బతుకుతూ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ వరల్డ్, న్యాచురల్లీ ఆర్ డిటాచ్డ్. అంతే కదా, మీకు ఈ సంసారం నచ్చిందంటే అన్ని ఆసక్తి, ఐ వాంట్ లైక్ దిస్, ఐ వాంట్ లైక్ దట్, ఇట్లంతా కూడా. అంటే ఎవరైతే సత్వగుణంలోకి వస్తారో అటువంటి వాళ్ళు ఏంది ఎండలేంది, వానలేంది, దుమ్మేంది, ఇక్కడ పనులేంది, ఇక్కడ బాధ్యతలేంది, ఒకటి కాదు ఇక్కడ. అదే మీరు పని చేస్తామంటే నడువులు ఇరిగేదాకా పని చేయించగలం ఇక్కడ. అంటే కావాల్సిన పని ఉందా లేదా, ఏమా కావాల్సినంత పని ఉందా లేదా ఇక్కడ? ఎంత పని అయినా ఉంటుంది మందిరంలో కదా. మన ఓపికను బట్టి తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సింది. వండుకొని తినకపోతే ఏం చేస్తారు? తప్పదు. ఓపికన్నా లేకపోయినా కిచెన్లోకి పోవాలా, వండుకోవాలా, తినాలి ఆ తర్వాత. కాబట్టి ఈ సంసారం, ఈ శరీరంలో ఉండడం పెద్ద సమస్య. ఎందుకంటే ఈ శరీరం జడ పదార్థం, దీన్ని ఎప్పుడు తోస్తూ ఉండాలి, అంతే కదా. ఇదంటే ఈ బల్ల దాని అంతటా అది నడవగలదా? ఈ బల్ల దాని అంతటా అది నడవగలదా? తొయ్యాల. ఇట్లా తోస్తా అంటే మీ దగ్గరికి పంపిస్తారు, మీరు నా దగ్గరికి తీసుకుంటే ఇక్కడ తీసుకుని అక్కడ పెట్టాలి, అక్కడ మీరు పెట్టాలి. అట్లా ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు తోస్తూ ఉండాలి మనం. లేకపోతే మీరు తమో గుణంలో పడి గమ్మును కూర్చోవడం, అనవసరంగా తింటూ ఉండడం, పిచ్చి కబుర్లు చెబుతూ ఉండడం, కంట్రోల్ లేకుండా. వాగుడికాయ కాబట్టి మనిషి ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు ఉపయోగపడే విధంగా మాట్లాడుతున్నానా, నేను ఆరోగ్యంగా ఉండడానికి సరైనటువంటి భోజనం చేస్తున్నానా, నేను నేర్చుకోవడానికి నాకుండే బాధ్యతల్ని, రకరకాల బాధ్యతలు మందిలో ఉంటే కొంతమందికి వంట బాధ్యతలు, కొంతమంది పూజ బాధ్యతలు, కొంతమంది ఆ బాధ్యతలు, ఈ బాధ్యతలు. మాకు ఓవరాల్గా అన్నీ సరిగ్గా నడుస్తున్నాయా లేదా, మేనేజ్మెంట్ బాధ్యతలు. తర్వాత ఉండేవాళ్ళు, వాళ్ళని మనం గైడ్ చేస్తున్నామా లేదా, సరి చేస్తున్నామా లేదా, లేకపోతే సతరంలాగా తయారవుతుంది. తినడం, పండుకోవడం, ఇష్టం వచ్చేట్టు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రభుపాద ఈ తినడానికి, పండుకోవడానికి వచ్చి కాలక్షేపానికి పెట్టాడే అని తీసుకున్నాను. వాట్ డూ యూ థింక్? Did Prabhupada made ISKCON so that people can eat and sleep and gossip? So ISKCON has a purpose. ISKCON ki
ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఎలా ఎదగాల, ఇక్కడ ఉండేవాళ్ళు సమాజానికి ఏం చేయాలా, ఏమి అమాయకుల్లాగా మూర్ఖుల్లాగా బతకడానికి కాదు. లీడర్షిప్ రోల్, ఇస్కాన్లో ఉండేవాళ్ళంతా కూడా లీడర్స్గా ఎదగాల. ఎందుకంటే మనకి భగవద్గీత జ్ఞానం ఉంది, సమాజానికి భగవద్గీత జ్ఞానం లేదు. కాబట్టి వాళ్ళు తప్పుడుగా బతుకుతున్నారు, వాళ్ళు వృధాగా బతుకుతున్నారు, వాళ్ళు కేవలం దుఃఖాలు అనుభవించడానికి బతుకుతున్నారు. అటు ఇటువంటి బాపతు ప్రజలు, ఇటువంటి వీళ్ళందరినీ ఎలా, ఈ గొర్రెలందరినీ షీప్, ఈ గొర్రెలందరినీ ఎట్లా మనుషులాగా తయారు చేయాలి. ముందు మీరు మనుషులాగా బతికితే మిగతా వాళ్ళకి నేర్పించగలుగుతారు. ఫస్ట్ యూ బికమ్ ఏ గుడ్ పర్సన్, దెన్ యూ కెన్ టెల్. మీరు కూడా ఇట్లా, లేకపోతే మన మాట ఎవరు వింటారు, ఎందుకు వింటారు అంటే ఇక్కడ భగవద్గీతలో జీవితానికి సంబంధించినటువంటి మీకు ఏం ప్రశ్నలు వచ్చినా కూడా ఏ టు జెడ్ ఏం ప్రశ్నలు వచ్చినా కూడా భగవద్గీత అటు ఇటు తెరిచి పలానా అధ్యాయంలో పలానా శ్లోకంలో భగవంతుడు దీనికి జవాబుగా ఇది చెబుతున్నారు. ఎనీ ప్రశ్న, ఏదైనా ప్రశ్న ఏమన్నా ఉందా మీకు? శ్యామలమ్మ, ఏదైనా ప్రశ్న అడగండి, ఒకటి అడగండి, ఏదైనా ప్రశ్న. ఆస్క్ సమ్ క్వశ్చన్. Because you are already devotee of so many nonsense persons. So we are saying, why don't you become it? No, you are becoming follower of many foolish people. You are becoming follower of Gandhi, follower of Vivekananda, follower of this, follower of Einstein, follower of Jagan. So we are saying, why don't you accept a real leader? God is the real leader. But because that you don't know, everybody is looking for. మీరు ఒక అమ్మాయి, నేను జీవితంలో ఏ విధంగా బతకాలా, నేను లతా మంగేష్కర్ లాగా బతకాలా, హేమమాలిని లాగా బతకాలా, ఏమో రకరకాలు ఉన్నారు కదా ఆడవాళ్ళు. మీరు ఎంచుకుంటారు ఆడవాళ్ళు, దిస్ లేడీస్ లైఫ్ స్టైల్ ఈజ్ ఇన్స్పైరింగ్. ఏమో మీ యొక్క మెంటాలిటీని బట్టి మీరు కూడా ఒక క్రూయల్ వ్యక్తి అనుకోండి. నేను కూడా మమతా బెనర్జీలా, ఐ వాంట్ బి లైక్ మమతా బెనర్జీ. మీ మెంటాలిటీ అట్లాంటిది, మీరు అట్లాంటి వాళ్ళని ఇష్టపడతారు. అంతేగా ఎవరు స్వభావాన్ని బట్టి వాళ్ళు అటువంటి వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు. మీరు మంచి వ్యక్తి అయితే మీకంటే మంచి వ్యక్తిని వెతుక్కుని, మీరు ఒక భగవంతుని నమ్మిన వ్యక్తి అయితే ఇంతకంటే మీకంటే బాగా భగవంతుడి గురించి తెలిసి మీకంటే చక్కటి మంచి భక్తుల్లాగా బతుకుతున్న వాళ్ళు, ఎవరైతే కాన్ఫిడెంట్గా అన్ని విషయాలకి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండి వాడు మీరు ఇంప్రెస్ అవుతారు. ఐ ఆల్సో వాంట్, ఐ డోంట్ వాంట్ బి సెంటిమెంటల్ డివోటీ. నేను హ్యాంకీ ప్యాంకీ డివోటీ కాదు, ఐ వాంట్ బి రియల్ డివోటీ. ఐ నో వై ఐ హ్యావ్ టు డూ కృష్ణ భక్తి. ఐ నో how to become a Krishna Bhakta. I know how to convince anybody who comes in my way. You understand? I understand, Maharaj. I want to become a pure Krishna Bhakti. So get trained up. I'm trying. That way you are admitting many impurities are there. Your mind is not 24 గంటలు మీ మనసు కృష్ణుడు వైపు పోవటం లేదు. So you are not a pure devotee. I want to grow in Bhakti a lot, Maharaj, but my family doesn't know anything about Bhakti. How should I convince them? మీ వయసు 18 ఏళ్ళు దాటితే ఇవారే అకార్డింగ్ టు గవర్నమెంట్ చట్టాల ప్రకారం ఎవరికైనా వయసు 18 ఏళ్ళు దాటితే తల్లిదండ్రులు కూడా బలవంతం చేయడానికి లేదు. మంచి చెడుతో అమ్మాయి ఇది మంచిది చెడు అని చెప్పచ్చు. లేదు నువ్వు వీడితోనే పెళ్లి చేసుకోవాలా, నువ్వు ఇట్లాగే ఉండాలా, నీకు అది ఇష్టమైతే నువ్వు చెయ్యి,
నన్ను ఎందుకు బలవంతం చేస్తారు చెప్పచ్చు. తల్లిదండ్రులుగా ఇది మంచి చెడు అని ఆ తర్వాత అంతే 18 ఏళ్ళు దాటిన తర్వాత బలవంతం చేస్తే చట్టం ఒప్పుకోదు. తల్లిదండ్రులైనా కూడా వాళ్ళని చట్టం అదుపులోకి తీసుకుంటుంది. ఏమన్నా బలవంతం అంతే మీకు ఇష్టం లేని వాళ్ళతో మిమ్మల్ని పెళ్లి చేస్తా అంటే ఆ చట్టం ప్రకారం ఎవరైతే బలవంతం వాళ్ళని తీసుకొని లోపల పారేస్తారు జైల్లో, అంతే కదా. ఎందుకంటే మీరు ఎదిగొచ్చేది ఎదగకపోతే చిన్నపిల్లలు అయితే 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే ఇలా తల్లిదండ్రులు మంచి చెడు నేర్పిస్తున్నారు. 20 ఏళ్ళు దాటాయంటే ఫినిష్, అది మీ ఇష్టం. మీకు ఇష్టం అంటే చేయాలి లేకపోతే కానీ మీ తల్లిదండ్రులు ఇప్పుడు మీకు 18 ఏళ్ళు దాటాయి, మీ తల్లి భక్తి అనేది పక్కన భారీ డబ్బు సంపాదించు, అమెరికా పో, లేకపోతే నువ్వు కూడా డాక్టర్గా వాళ్ళకి మీరు కండి. ఇఫ్ యూ లైక్ టు బి డాక్టర్ యూ బి ఏ డాక్టర్. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. నేను తప్పు చేస్తానని చెప్పండి. నేను డ్రగ్స్ తీసుకుంటా అంటే, నేను సారాయి తాగుతా అంటే, నేను లూజ్గా మొగాళ్ళతో తిరుగుతా అంటే ఏమో బాధ్యత లేకుండా ఎంత జీవితాన్ని పాడు చేసుకున్నాను. మీరు డిసిప్లిన్లో బతుకుతుంటే దే షుడ్ ఆల్సో సీ మన అమ్మాయి ఎందుకు ఇట్లా బతకాలి, ఇట్లా మంచిదే పాపం, సంసారంలో దుఃఖాలు ఉన్నాయంటుంది, ఇక్కడ ముసలితనం చావు ఉన్నాయంటుంది, కరెక్టే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని పట్టుకుని ఏళ్ళాడితే లాభం ఏంది, దేవుడిని పట్టుకుని ఏళ్ళాడడం కదా. సో అది మీ తెలివితే చదువుకునే దేనికి మీ చదువుకునే తెలివితేటలు అప్లై చేసి మీ ఆధ్యాత్మిక జీవితం కృష్ణ భక్తిని మిమ్మల్ని ఎవరిని ఆపడానికి వస్తుంటే అది మాట్లాడి మేము చేశాం కదా. మా ఇంట్లో నేను మొదటి భక్తి నిద్రపోతే మా అమ్మ నా పిల్లకి కత్తిరించేసింది. మా అమ్మ నా పిల్లకి కత్తిరించేసింది. ఇడే బ్రాహ్మణులాగా ఇడే సన్యాసిలాగా తిరుగుతాడు. అమ్మాయి నిద్రపోయినా కట్ చేసింది. పొద్దున్న నా పిల్లకలేదు. నాకు కోపం వచ్చింది. సైడ్ నేను చిన్నపిల్లాడినా ఇటంతా చేయడానికి కబడ్దారు జాగ్రత్తగా ఉండండి అనంటే నన్ను కన్విన్స్ చేయండి, మాట్లాడండి. అంతేగాని నేను అమాయకున్నాయండి. నాకు 25 ఏళ్ళు వచ్చాయి, అమెరికాలో ఒక డాక్టర్గా పనిచేసి వచ్చా, నా జీవితంతో చెలగాడతారండి, అంతే కదా. నేను చెప్పి ఇట్లా ఇట్లా చేశారంటే మేము మొహం పెడుతున్నా, ఐ లీవ్ ది హౌస్, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను నేను. మీరంటే ప్రేమ గౌరవం ఉంది కాబట్టి ఉంటున్నా. మీరు నన్ను ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే నేను కూడా నా బతకాలి కదా. మీరు ఉంటారు పోతారు, ఆ తర్వాత నా జీవితం నేను బతకాలి. కాబట్టి నా తెలివితేటలు ఉపయోగించి ఎట్లా బతికితే మంచిది. భగవద్గీత చదువుతుంది, భగవంతుడు చదువుతున్నాడు. ఐ వాంట్ టు టేక్ దిస్ సీరియస్లీ. భగవంతుడు చదువుతున్నాడు, హూ నోస్ ఎవ్రీథింగ్. దర్శనాన్ని తీసుకెళ్ళాను, అందరూ మూసేస్తారు. సో జీవితంలో రకరకాల సిద్ధాంతాలు, అభిప్రాయాలు, ఆశయాలు, ఆలోచనలుతో వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను ఎందుకు క్రికెట్ అంటే పడి చూస్తున్నారు జనాలు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ మీరు ఆలోచించాలా, భక్తులు అవడం మంచిదా, క్రికెట్ ఆటగాడు అవడం మంచిదా? అట్లా అలా వాట్ ఈజ్ నెక్స్ట్? వాట్ ఈజ్ ది నెక్స్ట్ క్వశ్చన్? Many will say young age is not perfect age for Bhakti Maharaj. Only old people should go for prayers. They will discriminate. How do you say you will live up to old age? Who knows? The two things. ఇవంటుంది ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అంటారంట, ఇప్పటి నుంచి నీకు భక్తి అది ముసలిదాని అయినా చేసుకోవచ్చు ఇంట్లో. అదే అప్పుడు అడగాల, నేను ముసలిదాన్ని అయ్యేదాకా బతుకుతాను గ్యారంటీ ఏంది? ఒకటి. రెండోది, నేర్చుకునే వయసులో నేర్చుకోకపోతే ముసలిదాన్ని అయ్యే నేర్చుకుంటా ఒంగోలేక నిల్చోలేక ఏది నేను చేసేది దేవుడికి. వయసులో ఉన్నప్పుడు వాడిపోయిన పూలు, ఎండిపోయిన పూలు దేవునికి పెడతారా, ఫ్రెష్గా ఉన్నప్పుడు పెడతారా? కాబట్టి జీవితంలో ఇక మంచి వయసులో ఉన్నప్పుడు దేవుడికి అన్ని సేవలు చేయగలరు, బాగా నేర్చుకోగలరు.
అంత వయసు అయిపోతే ఇప్పుడు ఆమెకు నేర్పితే ఒక శ్లోకం చెప్పగలదా అక్కడ కూర్చుంది సుజాతమ్మని. ఆ సుజాతమ్మ కూర్చుంది. ప్రభుపాద ప్రణామంతం చెప్పండి. ఏం చెబుతుంది ముసలా? ప్రభుపాద ప్రణామంత్రం చెప్పండి రోజు అంటున్నాం. నేర్చుకోవాలి. ఆ వయసులో నేర్చుకోగలదో గుర్తుంటుందో లేదో. మీకు తెలివితేటలుంటే ఎవరినైనా కూడా మీరు మిమ్మల్ని తాకనీయరు, వాళ్ళని మీరే ఓడిస్తారు. యోగి అన్నీ తెలుసు, మన యోగి జాబ్ లేకపోతున్నాం, అలాగే మనకంటే మెరుగైన జీవితాన్ని కోరుకుంటుంది. వాళ్ళు కూడా మారిపోవచ్చు. మీ మాటలు వింటుంటే మేము చేసేది అదే పని కదా. వచ్చిన వాళ్ళందరినీ తలకాయలు తిప్పుతూ ఉంటాం. తిప్పి ఆల్రెడీ బికమ్ ఏ కృష్ణ డివోటీ. సో కాబట్టి ముసల్తనం అనేది వచ్చినప్పుడు ఆ వయసులో ఏం నేర్చుకుంటాం. భక్తి అనేటువంటిది అది ఏదో బ్రాహ్మణులు చేసేది, ముసలాళ్ళు చేసేది పని లేనట్టు కాదు. భక్తి అనేటువంటిది మన యొక్క నిజ జీవితం. దానికి వయసుతో సంబంధం లేదు. భక్తి చేయడానికి వయసుతో సంబంధం లేదు, మన కులంతో సంబంధం లేదు, మన చదువులతో సంబంధం లేదు, లింగ భేదం లేదు. ఎవరైనా కూడా భక్తులు కావచ్చు. ద్రౌపది, కుంతి, రాధారాణి, గోపికలు గొప్ప గొప్ప భక్తులు, ఎవరైనా కూడా భక్తులు కావచ్చు. అదే ఒకటి వచ్చి ఎందుకు భక్తి చేయాలో చెప్పాం. రెండోది ఈ తలకాయని మార్చాలంటే చాలా టైం పడుతుంది. మైండ్ని చంచలంగా ఉండే మైండ్ని స్థిరంగా చేయాలన్నా భక్తి లేనటువంటి మనస్సుని భక్తిలోకి తీసుకురావాలంటే ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ 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 మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి తర్వాత బాధ్యతలు వదిలిపెట్టి మీ తల్లిదండ్రులు అనొచ్చు, మీరు అన్నీ వదిలేసి భక్తి చేస్తా అంటలా. అది చేయగలిగితే చాలా గొప్ప విషయం. 24 గంటలు ఎవరికో ఒకటి సేవ చేయాలా. మనం 24 గంటలు దేవుడికి సేవ చేయడం, దానివల్ల మళ్ళా జన్మ ఉండదు, ఆనందంగా బతుకుతాం. మనం ఇతర మనుషులకి చక్కటి ఉదాహరణ. వాళ్ళు జీవితాన్ని ఎలా గడపాలో మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అదే ప్రభుపాదం చూసి మేము అంతా నేర్చుకున్నాం. ఆయన సోమరిపోతా, ఆయన మూర్ఖుడ, ఇది క్రేజీ పర్సన్, ఇది లేజీ పర్సన్, సూపర్ యాక్టివ్. ఆయన కేవలం 2-3 గంటలు నిద్రపోయేవాడు, అంత యాక్టివ్. భక్తి అంటే అదే సోమరి జీవితంగా తిని పండుకోవడం, ఏదో హరే రామ హరే కృష్ణ. ఒక మందిరాలు కట్టాలా, పండగలు చేయాలా, మనం ప్రోగ్రాంలు వెళ్ళి క్లాసులు తీసుకోవాలా, మనం ఎన్నో నేర్చుకోవాలా. ఎలాంటి వ్యక్తులతో ఎలాంటి జవాబులు ఇచ్చి వాడిని కన్విన్స్ చేయాలా. లైక్ లాయర్ ఉంటాడు, తను ఆర్గ్యుమెంట్స్ పెట్టాలా. ఇది ప్రపంచంలో ఎవరు భక్తి చేయట్లేదు, చేసేవాళ్ళు కూడా తప్పుడు భక్తి చేస్తున్నారు. కాళ్ళు పిసుకోమాక, కాళ్ళు తాకూడదు, గుడ్డతో కప్పుకోవాలా, అయితే చేతులు కడుక్కో. ఎందుకంటే కాళ్ళు పట్టుకున్న తర్వాత మీరు భగవద్గీతను పట్టుకుంటారు, కాళ్ళు పట్టేంత భగవద్గీత కత్తుకోండి. కాళ్ళని అపవిత్రంగా భావిస్తారు, ఎందుకంటే బజార్లో నడిచేస్తాం. కాబట్టి ఈ కాళ్ళు అనేటట అలాగే. సో అంటే మందిరంలో ఈ అరికాళ్ళు ఇవన్నీ కూడా ఇట్లంతా పట్టుకోకూడదు. పట్టుకుంటే అక్కడ కాళ్ళ మట్టి, దాంతో మీరు భగవద్గీత ప్రసాదం ఇట్లాంటి తాగుతారు. నాట్ గుడ్. మనకి అలవాటు చేసుకోవాలి. సో మీకు చెబుతున్నటువంటిది ఈ వయసులోనే వాళ్ళు అంటారు కదా, మీరు అన్నీ వదిలిపెట్టి భక్తి చేయటం లేదు. చేయగలిగితే గొప్ప విషయం,
చేయగలిగితే ఎందుకు చేయాలో కూడా చెబుతారు. కానీ ప్రస్తుతం మీరే ఒప్పుకుంటున్నారు. నేను అంత హై స్టాండర్డ్ భక్తురాలు కాలేదు. కాబట్టి ఉన్న స్టూడెంట్గా ఉంటూ ఇంట్లో ఉంటూ అలవాటు చేసుకుంటూ అనుభూతిని బట్టి అనుభవాన్ని బట్టి మెల్లగా నేను ఏ వృత్తిని ఇది డివోటీస్ మమ్మల్ని ఫామ్ ఫిల్ చేయమంటారు. ఫామ్ ఫిల్ చేస్తే మీరు లాయరా, డాక్టరా, ఇంజనీరా, మేమేం అసలు మిషనరీ అంటే మేము మా కోసం బతకట్లేదు. మాకు ఒక ఆశయం అనేది. మిషన్ అంటే ఆశయం. ప్రతి ఒక్కడు నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను వంటదాన్ని, నేను బ్యాంకులో పనిచేస్తా ఎన్ని రాసుకుంటారు అంటే ఫామ్ ఫిల్ చేసేప్పుడు మేమేం రాస్తాం? మిషనరీ. మిషన్ అంటే మేము ప్రపంచానికి అంతా కూడా ఒక దారి చూపించడానికి మేము మా జీవితాన్ని డెడికేట్ చేసాం. అంటే మా కోసం ఏం చేయక్కర్లా, ప్రజలకి సమాజానికి ఒక లక్ష్యం లేదు, ఒక అవగాహన లేదు. వాళ్ళకి ఆనందం అంటే ఏందో తెలియదు, ప్రేమ అంటే ఏందో తెలియదు, వాళ్ళు జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, ఎలా జనాలతో కలిసిమెలిసి ఉండాలో తెలియదు. ఈగో ప్రాబ్లమ్స్. ఈగో అంటే భగవద్గీత పద్ధతిలో ఎవరన్నా బతుకుతున్నాడంటే ఇది ఐడియల్ పర్సన్. ఐడియల్ ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఒక భక్తుడు అంటే మనిషి ఎలా బతకాలంటే ఈయన చూసి నేర్చుకోవాలా. మనిషి జీవితాన్ని ఎలా గడపాలా, ఎందుకు బతకాలా, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి మనుషులు. ఆలోచనలు కలిగి ఉంటే సమస్యలన్నీ కూడా పోతాయి. మనుషులు భగవత్ ప్రేమ కోసం ప్రయత్నం చేయాలి. భగవత్ ప్రేమ కలిగినటువంటి వాడు అందరినీ కూడా ప్రేమించగలడు. వీడు మాలాడు, వీడు మాదిగాడు, వీడు అది ఇది అని పట్టించుకోరు భక్తులు. ఎందుకంటే భక్తులకు ఆత్మజ్ఞానం ఉంది అందరిలో కూడా. అందుకే వాళ్ళు మాంసాహారం తినరు. అంటే భగవంతుడు మేకల్ని గొర్రెల్ని మనం తినడం కోసం పుట్టించాల. వచ్చేదంలో మీరు కూడా మేక గొర్రె అవుతారు. మీకు ఇదే గతి పడుతుంది. కాబట్టి ఎవరు చేసిన కర్మలను బట్టి వాళ్ళకి రకరకాల శరీరాలు ఇవ్వబడతాయి. ఆ శరీరంలో ఆ జీవితాన్ని అనుభవించి మళ్ళీ ముందుకెళ్తాయి కదా. మనుషులు పశువులన్నీ కూడా వాటంతటా మెల్లిమెల్లిగా వచ్చి ఆఖరిలో మనుషులు అవుతాయి. మనుషులు అయిన తర్వాత భగవంతుడు మీకు కొంత స్వేచ్ఛనిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఆలోచించు, మనిషిగా ఉండి నువ్వు స్వర్గాలకు పోవాలా, నువ్వు భక్తుడై వైకుంఠానికి పోవాలా, లేదా నువ్వు అమెరికా పోవాలా, లేదా నువ్వు వచ్చే జన్మలో మనం మళ్ళీ మనిషిగా పుట్టాలా, వచ్చే జన్మలో నరకానికి పోవాలా, కుక్కలు పిల్లలు జన్మెత్తాలా. లాట్ ఆఫ్ ఆప్షన్స్, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అంటే భగవద్గీత చదివితే మీరు ఈ భూమి మీద పుట్టకర్లా. మీరు కావాలంటే చంద్రలోకానికి పోవచ్చు, ఇంద్రలోకానికి పోవచ్చు, బ్రహ్మలోకానికి పోవచ్చు, వైకుంఠానికి పోవచ్చు, పాతాళ లోకానికి పోవచ్చు. ఇదంతా బావిలో కప్పలాగా బస్ ఈ ఈ ఈ 80 ఏళ్ళే బతుకు ఇక్కడ ఉండేటువంటి జీవితం లేదు. ఈ జీవితాన్ని ఉపయోగించి మీరు నెక్స్ట్ ఇంతకంటే గొప్ప జీవితానికి ఎలా పోవాలా. ఈ 12వ అధ్యాయంలో టైం అయిపోయింది. ఈ 12వ అధ్యాయంలో అర్జునుడు ఒక టాపిక్ ఎత్తుకున్నాడు. ఏంటది? కొంతమంది రకరకాల దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, వాళ్ళ గతి ఏంటి? కొంతమంది దేవుణ్ణి నిరాకారుడు అంటారు, వాళ్ళ గతి ఏంటి? నేను మీ భక్తుడిని అయ్యాను, నా గతి ఏంటి? అది నేను మిమ్మల్ని నమ్ముకుని మీ భక్తి చేస్తున్నాను. నాలాంటి వాళ్ళకి చనిపోయిన తర్వాత వచ్చే జన్మలో ఏమవుతుంది? నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీ భక్తి చేస్తుంటే నేను భయం లేకుండా బతుకుతున్నాను, మీ భక్తి చేస్తుంటే నాకు స్వార్థం లేకుండా బతుకుతున్నాను, నేను భక్తి చేస్తుంటే అందరి మీద నాకు దయ, అందరితో కూడా మంచిగా ఉండాలనే ఆలోచనలు వస్తున్నాయి. కానీ నాకు బాగానే ఉంది భక్తి. కానీ చచ్చిన తర్వాత ఏమవుతుందో నాకు తెలియటం లేదు. మీరు దేవుడు కాబట్టి మీకు భూత భవిష్యత్తు వర్తమానాలు
అంతే కదా, మనకి తెలియదు. నేను చనిపోయిన తర్వాత నాకేమవుతుందో నాకు అటు తెలుస్తుంది, కానీ దేవుడికి తెలుసు. ఈ విధంగా బతికితే ఈ జన్మ, ఈ విధంగా బతికితే ఈ జన్మ. కాబట్టి మనిషిగా పుట్టినవాడు నేను హిందూని, నేను ముస్లింని, క్రిస్టియన్ని అనకుండా నేను ఎవరినంటే అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మని. ఫినిష్. అన్ని గొడవలని పోయినాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది అయోధ్యలో బాలకరామ్ 800 సంవత్సరాల తర్వాత జనాలందరికీ అయోధ్య రాముడి జన్మభూమి, రామ మందిరం కట్టారు.